హాయ్ వివర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. హర్ష దిగులుగా బాల్కనీలో కూర్చొని ఉంటాడు. తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. మొబైల్ వైపు చూస్తాడు. ఒక అన్నోన్ నంబర్ నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. హలో, మాట్లాడేది హర్ష గారేనా అని అడుగుతుంది. అవును నేనే. ఎవరు మీరు అని అడుగుతాడు. 3 days బ్యాక్ మీరు మిత్ర సాఫ్ట్వేర్ సొల్యూషన్కి వచ్చారు కదా, అక్కడ నుండి కాల్ చేస్తున్నాం అని అంటుంది. తను అది వినగానే చెప్పండి మేడం అని అంటాడు. మీరు రేపు వచ్చే జాయిన్ అవ్వచ్చు. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్ చేస్తాను అని అంటుంది. చాలా థ్యాంక్స్ మేడం అని అంటాడు. ఓకే అండి, సీ యూ సూన్ అని అంటూ కాల్ కట్ చేస్తుంది. హర్ష ఎంతో ఆనందంగా భార్గవ్ ముందుకు వస్తాడు. నాకు జాబ్ వచ్చిందిరా అని అంటాడు. ఏంటి, నిజమా అని అడుగుతాడు తన మొబైల్ చూపిస్తూ. ఇప్పుడే కాల్ చేశారు. రేపు వచ్చి నా జాయిన్ అవ్వచ్చు. మిగతా డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాను అని చెప్పారు. కంగ్రాట్స్ రా. ఈ విషయం గురించి అమ్మా నాన్నతో మాట్లాడదాం అని అంటూ హర్షను తీసుకొని వచ్చి, నాన్న అన్నయ్యకి జాబ్ వచ్చింది అని అంటాడు. తన వైపు చూస్తూ నమ్మలేకపోతున్నాను, నిజంగానే వచ్చిందా అని అనుమానంగా హర్షను అడుగుతాడు. భార్గవ్ మధ్యలో కలుగజేసుకొని, ఇది మరీ బాగుంది. నిన్నటి వారికి జాబ్ రాలేదని తిట్టి చంపారు. ఈరోజు జాబ్ వచ్చిందంటే నమ్మటానికి ఆలోచిస్తున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా తిట్టడానికి బాధపడుతున్నారా అని అంటూ ఉండగా హారిక వస్తుంది. ఏంట్రా ఆ మాటలు అనే భార్గవ్ వైపు చూస్తూ, నాకు తెలుసురా నీకు ఎప్పటికైనా జాబ్ వస్తుంది అని. మీ నాన్ననే ఆవేశంతో ఊగిపోయేవాడు అని హర్షను వెనక వేసుకొని వస్తూ తన భర్తను మాటలు అంటూ ఉంది. పోనీ లేదా, ఇప్పటికైనా నీ కష్టానికి ఒక ప్రతిఫలం దొరికింది అని హారిక అనడంతో ఆనంద్ తన వైపు చూస్తూ, ఉద్యోగం రావడం గొప్ప కాదు, ఓపికతో చేయడం గొప్ప. మొదటి శాలరీ చేతికి రాని అప్పుడు నీ కొడుకు గురించి గొప్పగా చెప్పొచ్చో అని నీవే కంగ్రాట్స్ అని అంటూ తను అక్కడి నుంచి చేతులను వెనక్కి పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఎదురుగా ఉన్న హారిక వైపు భార్గవ్ చూస్తూ, నాకు కన్ఫర్మ్ అయ్యింది. వీడికి జాబ్ వస్తే తిట్లు తినడానికి ఎవరు ఉండరు, అందుకే బాధపడుతూ విషయం చెప్తున్నాడు అని అంటాడు. హర్ష వైపు చూస్తూ హారిక, మీ నాన్న గురించి తెలిసిందే కదరా, ఎంత ప్రేమను బయట పెట్టరు, కోపాన్ని మాత్రమే చూపిస్తాడు అని అంటూ భార్గవ్తో వాడికి సెట్ అయ్యింది. మరి నీ సంగతి ఏంటిరా, బిజినెస్ అన్నావు కదా, అన్న విధంగా నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు? తను అయిపోయిన తర్వాత మీ నాన్న ఫోకస్ నీ మీదే, అర్థమవుతుందా అని అంటుంది. అంతవరకు నేను తెచ్చుకోనులే, నా ప్రిపరేషన్స్లో నేను ఉన్నా అనే భార్గవ్ తనకి బదులిస్తాడు. హర్ష మనసులో ఈ విషయం వెంటనే మేఘనాకి చెప్పండి, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటూ, సరే నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఇంట్లో నుండి బయటికి వస్తాడు. మేఘన వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటుంది. మేఘన అని అంటూ తను ఉన్న చోటుకు వచ్చి మేఘ అని అంటూ తనను వెనక నుండి హగ్గు వేసుకుంటాడు. ఏంటి
ఇంత హ్యాపీగా ఉన్నావు అని అంటూ తన వైపు తిరుగుతూ హర్ష నవ్వుతూ నాకు జాబ్ వచ్చింది అని చెబుతాడు. ఏంటి నిజమా అని అంటుంది. అవునా అన్నట్టుగా తల ఆడిస్తాడు. హర్షను హగ్గు చేసుకొని కంగ్రాట్స్, నేను చెప్పాను కదా నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని అని అంటుంది. అవును నువ్వు చెప్పావు, అలా చాలామంది చెప్పారు. కానీ ఇన్ని రోజులకి మీ ఇద్దరి మాటలు ఫలించాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది అనే అంటూ గట్టిగా హగ్గు చేసుకుంటాడు. మేఘన నవ్వుతూ మరి పార్టీ లేదా అని అడుగుతుంది. తన 2 చేతులను పట్టుకొని ఏం కావాలి అని అంటాడు. నువ్వే కావాలి అని అంటుంది. సరే పద అని అంటాడు. తన చేతిని వదిలి ఇప్పుడు కాదు, నాకు చాలా పని ఉంది, తర్వాత ఈరోజు నైట్ నాతో పాటు ఉండు అని అంటుంది. తను ఈరోజు రాడు, ఏదో ఎక్స్ట్రా మెటీరియల్స్ వస్తుంది, నైట్కి ఉండాలని చెప్పారు అంట. ఈరోజు నైట్కి రాడు, రేపు మార్నింగ్ రాడు, కాబట్టి ఈరోజంతా నాతో పాటు ఉండాలి, పొద్దున్నే నీ జాబ్కి వెళ్ళిపో అని అంటుంది. ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటా, ఈరోజు అంతా నీతో పాటు జాగారమే అని అంటూ గట్టిగా హగ్గు చేసుకుంటాడు. తను నవ్వుతూ హర్ష కౌగిల్లో బందీ అయిపోతుంది. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో రేపు కలుద్దాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.